ఢిల్లీ అధికార పీఠానికి దగ్గరి దారిగా భావించే ఉత్తరప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు బద్ధశత్రువులైన ఎస్పీ బీఎస్పీ మధ్య ఎన్నికల పొత్తు పొడిచింది. కాంగ్రెస్ లేకుండా కూటమిగా ఏర్పడినట్లు ప్రకటించిన ఇరు పార్టీలు రాహుల్, సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దించమని పేర్కొన్నాయి. మరో 2 స్థానాలు చిన్న పార్టీలకు వదిలేస్తున్నట్లు తెలిపాయి. గతంలో తాము కాంగ్రెస్తో పెట్టుకుని నష్టపోయినందునే మళ్లీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కూటమి ఖచ్చితంగా భాజపాపై విజయం సాధిస్తుందని మాయా, అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. బద్ధశత్రువులుగా భావించే బహుజన సమాజ్వాదీ పార్టీ, సమాజ్వాదీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. 1993లో అయోధ్య ఉద్యమ సమయంలో యూపీలో భాజపాను అడ్డుకునేందుకు జట్టుకట్టిన ఇరు పార్టీలు మళ్లీ ఇప్పుడు కేంద్రంలో మోదీ సర్కారు మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు 25 ఏళ్ల తర్వాత ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నట్లు లఖనౌలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అధికారికంగా ప్రకటన చేశారు. యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉండగా 2 పార్టీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. 2 స్థానాలను కాంగ్రెస్ కు వదిలిపెట్టాయి. అమేథీ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ 2 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టమని మాయా, అఖిలేష్ ప్రకటించారు. మరో 2 నియోజకవర్గాలు ఆర్ఎల్డీ వంటి ఇతర చిన్న పార్టీలకు వదిలేసినట్లు పేర్కొన్నారు. భాజపా అహంకారపూరిత పాలన నుంచి విముక్తి కల్పించేందుకే తాము ఒక్కటైనట్లు మాయావతి, అఖిలేష్ ప్రకటించారు. उत्तर प्रदेश सहित पूरे देश की लगभग 125 करोड़ आम जनता बीजेपी की केंद्र व राज्य सरकारों की खासकर घोर चुनावी वायदा खिलाफी करने के साथ साथ इनकी गरीब, मजदूर, किसान, बेरोजगार व व्यापारी आदि विरोधी नीतियों तथा इनके अहंकारी एवं तानाशाही वाले रवैये से अत्यंत ही परेशान व दुखी है। ऐसे हालातों में एक बार फिर से बीएसपी व सपा ने व्यापक जनहित व देश हित को ध्यान में रखकर खासकर उत्तर प्रदेश में एकजुट होने की काफी जरूरत महसूस की है। निश्चित तौर पर ये इस नए वर्ष सन 2019 में एक प्रकार से नए राजनीतिक क्रांति का संदेश ही माना जाएगा। पूरे देश में अराजकता का वातावरण है। अन्याय और अत्याचार के कारण शरीफ लोगों का जीना मुश्किल हो रहा है। केंद्र सरकार की गलत नीतियों के कारण गरीब किसान हर रोज आत्महत्या कर रहे हैं। देश के नौजवान भाजपा के झूठे वादों से आहत और निराश होकर के बेरोजगारी के कारण आत्महत्या कर रहे हैं। देश और समाज के इन सुलगते मुद्दों से बेखबर भाजपा सरकार बड़े बड़े उद्योगपतियों को खुश करने के लिए उनके बड़े बड़े लोन माफ कर रही है। धर्म की आड़ में देश और समाज में नफरत का जहर घोलने वाली भाजपा की कूटनीति का विनाश करने के लिए और भाजपा के अत्याचारों से आम जनता को मुक्ति दिलाने के लिए समाजवादी पार्टी और बहुजन समाज पार्टी ने एकजुट होने का निर्णय लिया है। స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, యూపీని పరిపాలించినా చేసిందేమీ లేదని మాయా విమర్శించారు. ఆ పార్టీ హయాంలో పేదరికం, నిరుద్యోగం, అవినీతి పెరిగిపోవడంతో పాటు రక్షణ ఒప్పందాల్లో కుంభకోణాలు వెలుగు చూసినందున ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని వివరణ ఇచ్చారు. గతంలో ఆ పార్టీతో ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నా తమకు పెద్దగా ప్రయోజనం కలగలేదన్నారు. తమ ఓట్లు ఆ పార్టీకి బదిలీ అయినా అదేవిధంగా హస్తం పార్టీ ఓట్లు తమకు బదిలీ కాకపోవడం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడానికి మరో కారణమని బెహన్జీ పేర్కొన్నారు. ఇటీవల యూపీలో జరిగిన ఫూల్పూర్, గోరఖ్పూర్, ఖైరానా లోక్సభ ఉప ఎన్నికల్లో తమ కూటమి గెలిచినందున వచ్చే ఎన్నికల్లోనూ ఖచ్చితంగా భాజపాను ఓడిస్తామని మాయా ధీమా వ్యక్తం చేశారు. हालांकि अब हमारी पार्टी ने पूरे देश में ये फैसला लिया है कि हमारी पार्टी अब आगे कांग्रेस पार्टी की तरह ऐसी अन्य और किसी भी पार्टी के साथ गठबंधन करके कोई चुनाव नहीं लड़ेगी जिसे हमारी पार्टी को खुद ही राजनीतिक नुकसान पहुंच जाए, यानी कि उसका वोट हमें ट्रांसफर न हो सके। लेकिन इस मामले में अभी तक अच्छी बात ये रही है कि उत्तर प्रदेश में बीएसपी व सपा का पूर्व में विधानसभा चुनाव के लिए हुआ गठबंधन का पिछला रहा अनुभव दोनों ही पार्टियों के लिए काफी कारगर साबित हुआ है। अर्थात दोनों ही पार्टियों का वोट एक दूसरे के उम्मीदवारों को पूरी ईमानदारी से ट्रांसफर हुआ है, जिसकी वजह से अब हमें यहाँ लोकसभा के होने वाले आम चुनाव में बीएसपी व सपा का गठबंधन करके ये चुनाव लड़ने में कोई भी परहेज नहीं है।
అటు భాజపాపై కూడా ఎస్పీ బీఎస్పీ నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ పనితీరు ఏమాత్రం కాంగ్రెస్ కు తీసిపోని విధంగా ఉందని విమర్శించారు. గతంలో హస్తం పార్టీ దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తే ఇప్పుడు ఎన్డీఏ హయాంలో అనధికారికంగా అత్యవసర పరిస్థితి అమలవుతుందని ఆరోపించారు.